మనం చదివే సర్కిల్స్తో రావు. వాటికి మన మూలాలకు వెళ్ళాలి, మన సాంప్రదాయం తెలుసుకోవాలి, మన సంస్కృతి ఏంటో అర్థం కావాలి. అవి తెలియాలంటే మనకున్నటువంటి ప్రాచీన వాగ్మయంతో స్పర్శ ఉండాలి. ఎంత వేదాంగాలు, ఇన్ని వేదాంగాలు ఉన్నాయి, ఇన్ని పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెట్టేస్తాం, మన భాషను మనం దూరం చేసుకున్నాం. ఎప్పుడైతే మన భాష నుంచి మనం దూరం జరిగామో, మన సంప్రదాయం తెలుసుకోవడానికి వీలైనట్టున్న వాంగ్మయంతో స్పర్శ పోయిందో కేవలం మార్పులు అక్కడ మార్పులుగా తయారైంది. అద్భుతంగా 99.9%, 99.8%. ఒకప్పుడు కేవలం డబ్బుకే ఇన్ఫ్లేషన్ ఉండేది, ఇప్పుడు మార్పులు కూడా ఇన్ఫ్లేషన్ వచ్చింది. నేను చదివిన కాలంలో, అంటే నేను నా ఫస్ట్ డిగ్రీ 67, బీఎస్సీ, ఇంజనీరింగ్ 70. ఆనాటికి 70 దాటి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరికన్నా ఎక్కువ లేదు. నాకు 66%. క్లాసులో నేను 8లో వాళ్ళు, నాకన్నా పైన 9 లేదు. కానీ ఆ రోజుల్లో ఇంత ఇలాంటి 90, 92 అలాంటి రేటే లేదు. మాకు మోరల్ క్లాస్ ఉండేది, నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఉండేది, స్పోర్ట్స్ క్లాస్ ఉండేది. ఇవన్నీ సమగ్రంగా ఒక వ్యక్తిని రూపొందించడానికి పనికొస్తాయి. ఇవాళ ఆయన లోపించేది నా గట్టి నమ్మకం. మన విద్యా విధానంలో మనదైనటువంటి విద్య పక్కన జరిగి ఈ ఆంగ్లేయుల ప్రభావం పడి వాళ్ళు వెళ్ళిపోయి 70 సంవత్సరాలైనా ఆ బానిసత్వం నుంచి బయటపడి 70 సంవత్సరాలు మనం స్వతంత్ర ఉత్సవాలు జరుపుకున్నాం. భావంలో మాత్రం దాస్యం పోలేదు. ఇప్పటికీ వాళ్ళ విద్యా విధానాన్ని అనుసరిస్తుంది. ఎవరైతే వాళ్ళ మాతృభాష దూరం అవుతారో వాళ్ళకి ప్రోగ్రెస్ అంతగా ఉండదు. చైనా వాళ్ళ భాషలోనే అభివృద్ధి సాధించారు, జాపనీస్ వాళ్ళ సొంత మాతృభాషలోనే అభివృద్ధి సాధించారు, జర్మన్స్ వాళ్ళ భాష, ఫ్రెంచ్ వాళ్ళ భాష. మనకేమొచ్చింది దౌర్భాగ్యం? ఆంగ్లం మీద నాకు వ్యతిరేకత లేదు, ఆంగ్లాన్ని నేను నిరసించను, ఆహ్వానిస్తాను. కానీ తెలుగుని మర్చిపోవడం తప్ప. మన ముందే ఉన్నారు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు, ఆయన ఎక్కువగా తరచుగా తెలుగే మాట్లాడతారు. ఆయన ఇంగ్లీష్ రాకన్నా మన భాషను మర్చిపోకూడదు, మన భాషను ఆదరించాలి, అది స్ఫూర్తిగా తీసుకోవాలి. మన భాషతో సంపర్కం ఉంటే మన భావాలు, మన వాంగ్మయం, మనకు చెప్పిన వేమన శతకం, సుమతి శతకం, విష్ణు శతకం, వ్యాసంగి శతకం వీటించి నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఒక మనిషిగా సంపూర్ణ వ్యక్తిగా మీరు రూపొందాలంటే కావలసినటువంటి విద్యంతా మన వాంగ్మయంలో, ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీ మార్పులు కనిపించేది, మీ ఉద్యోగాలు కనిపించేది. ఇంకో విషయం, మార్పులు మీ జీవితంలో ఎప్పుడు వస్తాయి? కేవలం మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినప్పుడు అడుగుతారు మీకు ఇది మార్పు. ఆ తర్వాత జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాక మీ ప్రమోషన్ కానీ మీ దేనికైనా కానీ మీకు ఎన్ని మార్కులు వచ్చింది మీరు అడుగుతారా? మీకు గుర్తుంటాయి. ఎవరికి వాళ్ళ మార్కులు జీవితంలో గుర్తు రావు, అవసరమైన ఒక్కసారి వస్తాయి, ఆ తర్వాత వారి ప్రమేయమే ఉండదు. అలాంటప్పుడు ఆ మార్కులు వెంటబడ్డం కొత్తవాడికి మిగతా మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మీ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వాన్ని సమగ్రంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రెజొనెన్స్ స్కూల్స్ విద్యార్థులుగా, రెజొనెన్స్ అంటే తెలుగులో నాకు కూర్చున్న పదం ప్రత్యామ్నాయం, సంస్పందన, స్పందించే కూడా ఉండాలి. మనుషుల్లో స్పందన ఉండాలి, అది కూడా సంస్పందన. రెజొనేట్ కావడం అంటే వైబ్రేట్ కావడం. ఆ వైబ్రేషన్ ఎలా ఉండాలంటే సాటి మానవుని చూసి స్పందించగలిగేట్టుగా ఉండాలి. సమాజం పట్ల మీ బాధ్యత, మీ స్పృహ తెలియాలి. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి. ఇది చెప్పిన గురువు పట్ల భక్తిభావం ఉండాలి. మీ పుట్టిన దేశం మీద మీకు ప్రేమ ఉండాలి. మీ మాతృభాషను మర్చిపోకుండా ఉండాలి. నా భాష ఎక్కువమంది తెలుగే ఉంటారు, తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ తెలుగుని మర్చిపోదు. తెలుగు ఎంత అందమైన భాష, దాన్ని మనం మరిచి ప్రతి స్కూల్ ఫంక్షన్లో నేను గమనిస్తున్నాను, అందరూ ఆంగ్లేయమే మాట్లాడుతున్నారు. ఆ
అవసరమా? ఆంగ్లేయం కొంతవరకే అవసరం, కానీ మీ వ్యక్తిత్వానికి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, మిమ్మల్ని మీరు ఆకాశం పెట్టు ఎదగడానికి మానసికంగా, ఆధ్యాత్మికంగా మీ మాతృభాష చాలా అవసరం. తెలుగంటే వెలుగు దిగులు, తెలుగంటే పేరు చిలుకు, తెలుగంటే కలిగి పులుపు, తెలుగంటే చిలక పొరుగు. తెలుగులో మాట్లాడుకుందాం, మన కనుపాపల కాపాడుకుందాం. అది మర్చిపోయి మనం కంప్లీట్గా దాని నుంచి విస్మరించి దూరం జరిగిపోతే దాని తాలూకు ఫలితాలు చాలా విశాలంగా మారుతాయి. ఇవాళ దేశం సుసంపన్నమైంది అనుకుంటున్నాం, కానీ సంపద కొంతమంది దగ్గరికే చేరింది. ఇప్పటికీ 30 కోట్ల మంది దారిద్ర్యాన్ని దిగువే ఉన్నారు. పెరిగిన సంపద సమానంగా అందరికీ రాలేదు. కారణం ఏంటి? వ్యక్తిత్వ లోపాలు, మనుషుల దురాశ, దుర్మార్గం, సంయమనం లేకపోవడం, సౌహార్దం లేకపోవడం, సౌజన్యం లేకపోవడం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనిషి టోటల్ పర్సనాలిటీగా వస్తాయి. అవి రావాలంటే మన వాంగ్మయం, మన పద్ధతి, మన ఆర్ష ధర్మం, మన సనాతన ధర్మం, వాటి పట్ల మక్కువ. అవి కావాలంటే మన మాతృభాష.